అంటున్నా నమస్కారం. గత నెల రోజులుగా జువలదిన్నె ఫిషింగ్ హార్బర్, కారైకల్ బోట్ల మాయం అనేక అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ స్థానికంగా జరుగుతున్నటువంటి మత్స్యకార గ్రామాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు, వాటిపై ఓ నిర్ణయం తీసుకొని మత్స్యకారుల సాంప్రదాయాలు, వారి కట్టుబాట్లు, వాటి మీద ఉన్నటువంటి గౌరవంతో ఆ విషయాలపై రాజకీయంగా ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో పార్టీ తరపున ఎవరం కూడా స్పందించలేదు. అదేవిధంగా సాగర్ డిఫెన్స్ అకాడమీకి యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ గారు శంకుస్థాపన చేసి వెళ్ళిన తర్వాత అనేక అపోహలు, అనుమానాలు కల్పిస్తూ ఒక గందరగోళం సృష్టించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తుంది. నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జువలదిన్నె హార్బర్ ప్రాంతానికి వచ్చారు. ఆయన మాట్లాడినటువంటి భాష, విమర్శలు, తీరు మీద నూతన అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారు. హార్బరు, సాగర్ డిఫెన్సు వాటిపై వివరణ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సోదరులు సత్య గారు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఆయన ఒక పేపర్ చూపిస్తూ బిఎంఆర్ సోదరులు బోటు చోరీకి సంబంధించిన కాల్ డేటా అని చెప్పి నిన్న చూపించారు. ఏముందయ్యా దీంట్లో జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. జనవరి 1కి ఒక కాలు, సంక్రాంతికి ఒక కాలు, ఆ ఊరి కాపు బోట్ల చోరీలో ముద్దాయి కాపు ఫిబ్రవరి 28వ తారీఖున ఆ ఊర్లో జరిగే గ్యాంబ్లింగ్ మీద, క్రికెట్ బెట్టింగ్ల రాకెట్ ఆ గ్రామంలో నుంచి నడుపుతున్నారని జిల్లా ఎస్పీ గారు, ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నుంచి నడుపుతుందని పోలీసు పోయి రైడ్ చేసి అరెస్టులకు వెళ్తే ఆ గ్రామంలో సమస్య తలెత్తితే నాకు చేశారు, ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో చేశారు, ఎంపీకి చేశారు. ఆ గ్రామ వాటిపై అక్టోబరో, నవంబరో, డిసెంబర్లో ఎప్పుడో ఏంది దీంట్లో? నువ్వు ఒక కాగితం చూపించి కాల్ డేటా, ఒక మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, ఒక కాల్ డేటా చూపించి ఒక పేపర్ అబ్స్ట్రాక్టు ఏదేదో చెప్పావు. లోకేష్ బాబు, బీదా సోదరులు కలిసి ఈ బోట్ల చోరీకి కుట్ర పన్నారని బీదా మస్తాన్ రావు గారు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాడు.
దీని మీద విచారణ చేయించండి. నా పరువు ప్రతిష్టలకి సంబంధించిన సమస్య, నా క్రెడిబిలిటీ 40 సంవత్సరాల్లో ఏనాడు కూడా నేను వారికి సహాయపడ్డాను, వారు నాకు సహాయపడ్డారు అని పదే పదే చెప్పుకుంటూ గ్రామాలందరికీ విజ్ఞప్తి చేసుకున్నాడు, ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేసుకున్నాడు. ఒక పేపర్ చూపించి నోటుకొచ్చినట్టు మాట్లాడిపోయాడు. వాడొక ఎంపీ, వీడొక ఎమ్మెల్యే. నువ్వెవడువాయ్? నువ్వు మాజీ ముఖ్యమంత్రివే కదా, నువ్వు ఎమ్మెల్యేవే కదా. అనలేమా మేము? నువ్వెవడవాయ్ గొట్టం అని మేము అనలేమా? కానీ అనం. మా సంస్కారం. కాల్ డేటా అంటే మీ కుటుంబానికి ఊడిగం చేసిన, తన అన్న ముఖ్యమంత్రి కావడానికి జీవితాంతం పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపి ఎవరికొచ్చింది తొలికాలు? నీ సతీమణికయ్యా, భారతీరెడ్డికి. అది కాలంటే ఎవరికి తెలిసింది? ముందు ఎవరికి తెలిసింది? నీకు అజయ్ కల్లాం రెడ్డికి, ఉమారెడ్డి వెంకటేశ్వర్ల గారికి ఏకోజాం మీటింగ్ జరిగితే మీకు కాల్ వచ్చింది. కాల్ అంటే అట్టాటి కాళ్ళు అనుకున్నావు. మా గ్రామాలు వాళ్ళేదో పనుల మీద జనవరి 1కి విషెస్ చెప్తే, సంక్రాంతికి విషెస్ చెప్తే వాడొక ఎంపీ, వీడొక ఎమ్మెల్యే, చంద్రబాబు కొడుకు. ఇప్పుడే చెప్పాడు మా గిరిరెడ్డి, నీకు ఈ స్థాయికి రావడానికి కారకుడే చంద్రబాబు నాయుడు గారు కొడుకే, ఆ లోకేషే. నువ్వు బెంగళూరులో పడుకొని దుప్పటి కప్పుకొని ఏడ్చేదానికి కారకుడే నారా లోకేష్ గారు. నేను ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంస్కారహీనులుగా మేము మాట్లాడం. తన తల్లి శీలాన్ని, తన చెల్లి శీలాన్ని, తన సొంత సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసిన ఓ దుర్మార్గుడు మా గురించి సంస్కారంతో ఎలా మాట్లాడతారని అనుకుంటాం మేము. అయినా జగన్మోహన్ రెడ్డిని దిగజారి మాట్లాడటం లేదని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన హార్బరు 2 సంవత్సరాల నుంచి పనులు జరగటంలే. ఎవరయ్యా కాంట్రాక్టరు? నీ ఎంపీ, ఈ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడా రఘునాథరెడ్డి. ఎందుకు చేయించలా నువ్వు? మేడా రఘునాథరెడ్డి చేత నీ ఎంపీ, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడా రఘునాథరెడ్డి చేత ఎందుకు పనులు పూర్తి చేయించలా? కాని పనులకు కూడా 2024 మార్చికి మొత్తం దోచేశారే. మీరందరూ ఊడ్చుకొని పోతే మేం పనులు చేస్తున్నాం. ఇప్పుడు మేం పనులు చేస్తున్నాం. రోడ్డు లేదు, బ్రిడ్జి లేదు, మొత్తం మేం పనులు చేస్తున్నాం. మీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి పనులు చేయకపోతే ఎవరు దానికి కారణం? జోలదిన్న ఫిషింగ్ హార్బరు నువ్వు ఇచ్చిన ఎన్నికల అప్పుల్లో, 2019 ఎన్నికల అప్పుల్లో నువ్వు ఇచ్చిన హార్బర్లో విజిలెన్స్ ఎంక్వైరీకి నువ్వు సిద్ధమా? నీ ఎంపీ ఆ ఫిషింగ్ హార్బర్లు ఎలా నిర్మించాడో వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీకి నువ్వు సిద్ధమా జగన్ అని అడుగుతున్నా. నీ ఎంపీ పని చేయకపోతే ఎవడా దానికి? ఏడొచ్చి మమ్మల్ని నోటికొచ్చినట్టు మాట్లాడి 2 సంవత్సరాల పని పూర్తి చేయలా. నేను నీకు నెల ముందే ఛాలెంజ్ చేశాను. 1250 కోట్లు ఆయన తెచ్చిపెట్టేవాడంట. నీ 5 సంవత్సరాల ముఖ్యమంత్రి హయాంలో జగన్ ఒక్క బోటు ఇచ్చావా? జగన్
వల ఇచ్చావా? ఒక్క తెప్పిచ్చావా? ఒక సైకిల్ ఇచ్చావా? ఒక ఐస్ బాక్స్ ఇచ్చావా? ఒక మోపెడ్ ఇచ్చావా? నువ్వా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని గురించి వార్నింగ్లు ఇస్తావా? 5 ఏళ్ల నీ ముఖ్యమంత్రి పరిపాలనలో ఒక్క తెప్ప ఈలేని అసమర్థుడు ప్రభుత్వం మీది. మీరేంటి తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించేది? మత్స్యకారులకి ఏదైనా చేశాం అని చెప్పే హక్కు మాకుంది, ధైర్యం మాకుంది. చేసి చూపించిన ఘనత చంద్రబాబు నాయుడిది. మత్స్యకారుల్ని మోసం, ద్రోహం చేసిన కుటుంబం నీది, నీ అయ్య రాజశేఖర రెడ్డిది. 5 సంవత్సరాలు ఎందుకు నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే జువల్దిన్నికి శాంక్షన్ ఇవ్వాల? జువల్దిన్నికి 5 సంవత్సరాలు. 2008 సోనియా గాంధీ ఇక్కడ పోర్టు ఓపెన్ చేస్తే అక్కడ హార్బర్ ఓపెన్ కావాలి. ఎవడు ముఖ్యమంత్రి? నీ తండ్రి రాజశేఖర రెడ్డి. శాంక్షన్ చేశాడా? ఇచ్చారా మీరు హార్బరు? మేము తెచ్చాం. హార్బర్ మాది. చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, వెంకయ్య నాయుడు గారు సహకరించారు. మేము తెచ్చిన హార్బర్ టెండర్లు పిలుచుకొని కాంట్రాక్టులు చేసుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరా మా గురించి మాట్లాడేది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని నాటకాలు ఆడినా మత్స్యకారులకు చేసిన ద్రోహం గడప గడపకి చెప్పగలం. ఆ గ్రామాల సాంప్రదాయాలు, ఆ గ్రామాల కట్టుబాట్లు, కాపుల వ్యవస్థను గౌరవించి నెల రోజులు గమ్ముగా ఉన్నాం. మీరు పార్టీ పరంగా తీసుకొచ్చారు కాబట్టి కూటమి పార్టీలం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటాం. మేము కూడా రాజకీయంగానే ఎదుర్కొంటామని తెలియజేస్తాం. ఎవరిచ్చారు స్టేట్మెంటు? అదే ఎవరిచ్చారు? మత్స్యకారులు ఎవరు? ఇలా జగన్మోహన్ రెడ్డి నిన్న ఇచ్చాడు. మత్స్యకారులు ఎక్కడిచ్చారు స్టేట్మెంటు? ఎక్కడా లేదు. ఏమి తీర్మానం చేసుకున్నారు? కొంతమంది మత్స్యకారులు గ్రామాల నుంచి వచ్చి కోవూరు ఎమ్మెల్యే గారిని, సోమిరెడ్డి గారిని, నన్ను కలిసి ఆ బోట్లు ఏదన్నా పార్టీ తరపున మీరు ఏదన్నా చేస్తే బాగుంటుందని అడిగితే దాన్ని గ్రామాలు కాపులకు తెలియకుండా, గ్రామ వ్యవస్థకు సంబంధం లేకుండా పార్టీల పరంగా మీరెవరు పోయి మాట్లాడొద్దని, ఎవరితో కూడా మీరు చర్చించొద్దని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఏ ఎమ్మెల్యేతో కానీ, మస్తాన్ రావుతో కానీ, రవిచంద్రతో కానీ ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కాపులతో సంబంధం లేకుండా, గ్రామంతో సంబంధం లేకుండా పార్టీల పరంగా వెళ్ళొద్దు అని. సరే, దాన్ని రకరకాల దీంట్లో చూపించారు, ఈస్ట్మన్ కలర్లో. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి పర్యటనలకి, ఏ రాజకీయ సమావేశాలకి వెళ్ళకూడదని ఒక నిర్ణయం చేశారు. అందుకే మేము కూడా నెల రోజులు ఎక్కడ కూడా పార్టీ తరపున ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా మత్స్యకారులంటే తెలుగుదేశం పార్టీకి, మత్స్యకారులంటే చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళకి ఎన్నలేని ఇది ఉంది. అభివృద్ధి ఏదైనా చేసామంటే మేమే చేసాం. ఈ తీర ప్రాంతంలో ప్రతి పాళ్యానికి పోయి ఇది మేము చేశాం అని చెప్పే ధైర్యం, హక్కు మాకుంది. వైఎస్ఆర్సీపీకి లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఫిషింగ్ హార్బర్ ఫైల్ మూలేశాడు. మేము ప్రభుత్వంలోకి వచ్చాక ఆ హార్బర్ కట్టించాం, తెచ్చాం. టెండర్ పిలుచుకున్నారు, గత ప్రభుత్వంలో కట్టారు. అది 50 కోట్ల రూపాయల ప్రాజెక్టుని ఒక మెగా ప్రాజెక్టుగా మార్పు చేసే క్రమంలో అనేక టైం తీసుకుంది అది. అందుకే టెండర్లు వాళ్ళు పిలిచారు, లేకపోతే మా పీరియడ్లోనే పిలిచుండేవాళ్ళు. టెండరే వాళ్ళు పిలిచింది.
టెండర్ మాత్రమే వాళ్ళు పిలిచింది. అందుకే చెప్తున్నాం, హార్బర్ మాది, మేము తెచ్చాం, మేము తిరిగాం. 10 ఏళ్ళు పోరాడా. ఎవరు పోరాడారయ్యా? ఈ ఫిషింగ్ హార్బర్ మీద ఎవరు పోరాడారు? నేను పోరాడా. జేఏసీ పెట్టి 7 సంవత్సరాలు ఢిల్లీ చుట్టూరు, హైదరాబాద్ చుట్టూరు ఎవరు తిరిగాడు? నేను తిరిగా. మేము తెచ్చిన హార్బర్. సరే, నాకు ఈ జిల్లాలు ఇవన్నీ ఏం కొత్త కాదు. మనుషులను చంపి సముద్రంలో వేస్తున్నామని రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్గా చెప్పి అలిసిపోయాడు. మా ప్రభుత్వంలోనే ఆ మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తామన్నారు. చివరికి సవాల్ లోడితే కాంగ్రెస్ లీడర్లు ఇళ్ళకి పోయినాయి కుక్కలు, పోలీస్ కుక్కలు. నాకు ఇది కొత్త కాదు. ఈ 25 ఏళ్లలో 2004, 2009 పీడీ యాక్ట్లు పెట్టారు. నా చుట్టూరు ఉన్న వాళ్ళందరినీ చర్లపల్లి జైల్లో పెట్టారు. మొత్తం అన్ని పంచాయతీలు, మండలాలు ఓడిపోయాక అర్థమైంది వీళ్ళకు ఉండేది ప్రజాబలం, దౌర్జన్యాలు కాదని. నాకేం కొత్త కాదు. ఇవన్నీ చేస్తూ ఉంటారు నా మీద. 2019, 24 అలిసిపోయారు. ఎంఆర్ఓలు, సర్వేయర్లు ఎతికి నేనేదో దోపిడీ చేస్తున్నాను, భూములు ఆక్రమించున్నానని. ఏమన్నా 1 ఎకరా తేల్చారా నా దగ్గర? ప్రతిసారి ఆరోపణలు చేస్తారు. 1000 ఎకరాల భూములు, సాల్ట్ భూమి, నేను ఉప్పు తవ్వుకొని ఉప్పు అంతా తింటున్నాను నేనని. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, రోసయ్య ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. నా దగ్గర ఏమన్నా ఉంటే కదా 1 ఎకరా. ఇవన్నీ నేను భరిస్తానే ఉండా చాలా సంవత్సరాల నుంచి. సరే, ఇప్పుడు వచ్చింది. అందుకే సున్నితమైన అంశం కాబట్టే నెల రోజులు, ఈ రోజుకు 30 రోజులు 30 రోజులు ఓపికగా ఉన్నా. నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడాడు కాబట్టి సమాధానం చెప్పాల్సి వచ్చింది. చెప్తున్నా, మీరు ఏదైనా ఉంటే ప్రభుత్వం చెప్పొద్దు సమాధానం. నేను పార్టీ పరంగా నేను దాని మీద స్పందించేదానికి కన్సర్న్ మంత్రి ఉన్నాడు, స్థానిక వీళ్ళు ఉన్నారు, అందరూ. ప్రభుత్వం స్పందిస్తుంది. సాగర్ డిఫెన్స్ పరిశ్రమ, అదే ఆ పరిశ్రమ మా ప్రాంతానికి నష్టం జరిగేదైతే ఆ పరిశ్రమ గేటు ముందు నిలబడి గొంతెత్తే మొదటి వ్యక్తి బేదా రవిచంద్ర. పార్టీతో పని లేదు, ప్రభుత్వంతో పని లేదు, పదవితో పని లేదు. అది నిజంగా ఆ ప్రాంతానికి, మా మత్స్యకారులకు నష్టం జరగద్దని తెలిసిన రోజు చెప్తున్నా. ఈరోజు మీడియా సాక్షిగా మాకైతే అది మేలు చేస్తుంది ఆ ప్రాంతానికని మాత్రమే. వైకాపా వాళ్ళు రకరకాలు చెప్తున్నారు దాని మీద కూడా. ఎందుకంటే మాకు పూర్తి ఇలా చెప్పే వినడమే కానీ వాళ్ళైతే ఏం చెప్పలే. ఇంకా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తరిమేశాడు. ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రపంచంలో ఉన్న ఐటీ సంస్థలని, సేవల రంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక బ్రాండ్ ఇమేజ్తో లోకేష్ గారు ఈ రాష్ట్రంలో పాదయాత్రలో ఉద్యోగాల కల్పన కోసం ఒక ప్రకటన చేశారు. దానికి కష్టపడుతున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి విధానం పరిశ్రమలు తరివేయడం, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి విధానం పరిశ్రమలు, ఐటీ రంగం రాష్ట్రానికి తేవడం. అదే తేడా. దానికి ఎవరేం చేయలేరు.